హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మేహెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ పీపుల్స్ నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ మనం ప్రొజెక్టర్స్ ఆన్లైన్ లో కొనాలా, ఆఫ్లైన్ లో కొనాలా? ఈ క్వశ్చన్ అయితే ఇప్పటికి వేలల్లో అడిగి ఉంటారండి. మనం ప్రొజెక్టర్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ క్వశ్చన్ అయితే వేలల్లో అడిగారు. ఇక్కడ చూడండి, ఇది నేను 3 years బ్యాక్ ఆన్లైన్ లో పర్చేస్ చేశానండి. 2 నెలలు పనిచేసింది. 3వ నెల అయితే దీని డిస్ప్లే పోయిందండి. చాలా ట్రై చేశాను. మీ సేవకెళ్ళి కూడా అప్లై చేశానండి. వాళ్ళైతే అస్సలు రిప్లై రాలేదు. మనకి ఇది పేర్లొద్దు, మనకి కంపెనీ పేరు వద్దండి. ఇది WO2 మోడల్. ఇది నా రికమెండేషన్ తోనే మన సబ్స్క్రైబర్ ఒక అతను కొన్నాడు. మా ఊరు అతనే, అటు సైడు. అతను కొన్న తర్వాత విత్ ఇన్ డేస్ లోనే కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది. మనకి ఇది డిస్ప్లే మీద బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఒకసారి అయితే చూడండి దాని ప్రాబ్లం ఏముందో. అసలు ఆన్ చేస్తున్నాను చూడండి. అక్కడ చూడండి, మనకి ఏ దగ్గర లెఫ్ట్ సైడ్ అంతా బ్రౌన్ కలర్ లో మారిపోయింది. రైట్ సైడ్ అంతా బాగుంది చూడండి. ఇలా అయిందండి ఇది. మనకి అంతకుముందు ఇదిగో ఇక్కడ చూడండి, ఇలా ఉండేది. ఇంత వైట్ గా ఇంత క్లియర్ గా ఉండేది. ఇప్పుడు చూడండి ఇలా బ్రౌన్ గా అయిపోయింది అన్నమాట. ఓకే, చూశారు కదా. మనకి డిస్ప్లే అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లో మారిందండి. దానివల్ల పిక్చర్ క్వాలిటీ అయితే తగ్గుతుంది. అతను, సార్ కొంచెం ఇదేదో తేడా ఉంది, నాకు డల్ అనిపిస్తుంది, ప్యూర్ వైట్ రాకుండా కొంచెం డల్ కలర్ వస్తుందండి అని తీసుకొచ్చాడండి. నేనైతే చెక్ చేసి ప్రాబ్లం ని గుర్తించి, ఇది ఇతను హైదరాబాద్ లో తెప్పించుకున్నాడు. నేనే రికమెండ్ చేశాను. అతనికి కాల్ చేశామండి. కాల్ చేసి, సార్ ఇది మరి ఇలా ఉంది ప్రాబ్లం ని చిన్న వీడియో పెట్టాం. ఓకే సార్ పంపించండి, నేను చేసి పంపిస్తానని అతనైతే మనకి రిప్లై ఇచ్చాడు. దీన్ని పంపించానండి, నేనే పంపించాను దగ్గరుండి. ఇదిగో ఇక్కడ చూడండి. మేమైతే దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళి కార్గోల్లో దాన్ని పంపించామండి. ఇక్కడ చూడండి. ఓకే, వెళ్ళిందండి. వాళ్ళు కూడా ప్రాబ్లం గుర్తించారు. గుర్తించి మనకి దాన్ని డిస్ప్లే మార్చి మళ్ళా ఒక 5 రోజులకి రిటర్న్ పంపించారనమాట. ఆ రిటర్న్ పంపించిన తర్వాత ఎలా ఉందో ఒకసారి ఈ స్క్రీన్ చూడండి. మనకిది 5 days తర్వాత వచ్చిందండి. ఆన్ చేశాను చూడండి. చూడండి ఎంత క్లియర్ గా ఉందో. వాళ్ళైతే ఆ డిస్ప్లే పూర్తిగా మార్చేసి కొత్త డిస్ప్లే వేశారండి. ఇప్పుడైతే చాలా క్లియర్ గా ఉంది చూడండి. ఎంత వైట్ ఉందో చూడండి. అంతకుముందు చాలా డల్ అయిపోయింది. ఇంకా మిమ్మల్ని దగ్గరకు తీసుకెళ్తున్నాను చూడండి. జూమ్ లో చూడండి. చూశారు కదా, ఏ ప్రాబ్లం లేదండి. మనకి చాలా చక్కగా ఉంది చూడండి. ఇంటర్ఫేస్ కూడా చక్కగా వస్తుంది. పర్ఫెక్ట్ గా ఉందండి. ఎక్కడా బ్రౌన్ లేదు. మన పాత డిస్ప్లే తీసేసి కొత్తది వేశారు. ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడా మనకి బ్రౌన్ కలర్ అనేది కనిపించడం లేదు. ఇప్పుడు ఈ కొనుక్కున్న అతను కూడా హ్యాపీ అండి, చాలా సంతోషించాడు. నేను ఇది కోటి విజయ్ గారని నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండి, అక్కడి నుంచి తెప్పించాం. ఆయనకి థ్యాంక్స్ చెబుతూ ఈ వీడియో మళ్ళీ చేసి ఆయనకి పెట్టాను. బాగుందండి. ప్యూర్ వైట్ లో పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు
నీట్గా ఉందండి. క్లారిటీ కూడా చాలా నీట్గా ఉంది. ఒక చిన్న వీడియో ప్లే చేసి చూద్దాం. నేనైతే లైట్ తీసేస్తున్నాను. యూఎస్బిలోకి వెళ్దాం. ఓకే, శాండ్ డిస్క్కి వెళ్దాం. డెమోస్కి వెళ్దాం. ఇక్కడ దుబాయ్ది స్ట్రీట్స్ ఉంది కదా, అది ఆన్ చేద్దాం. చూడండి, మనకి డిస్ప్లే మార్చిన తర్వాత ఎంత క్వాలిటీ వస్తుందో. అంత ముందుకు బ్రౌన్ కలర్ అయిపోయి మనకి ఈ క్వాలిటీ అయితే రాలేదు, నేను గమనించాను. అతను ఇప్పుడు చాలా హ్యాపీ అండి. మనకి ఇది ఆన్లైన్ లో అయితే సాధ్యం కాదు. ఆఫ్లైన్ లో అయితే మనకి 80 to 90% అయితే ఛాన్స్ ఉంది అవడానికి. ఓకే, చూశారు కదా, మనకి ఇప్పుడైతే క్లియర్ అండి. ఈ తెచ్చుకున్న అతను కూడా హ్యాపీ. అందుకని నేనేం చెప్తానంటే, మీకు అవకాశం ఉంటే మీ దగ్గరలో ఏదైనా ఆఫ్లైన్ స్టోర్ ఉంటే ఎక్కువ అక్కడే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆన్లైన్లో తీసుకుంటే మనకి 90% అయితే రిప్లై రాదండి. దానికి నేనే ఉదాహరణ. ప్రొజెక్టర్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో, ఎంత చక్కగా ఉందో, కానీ ప్రాబ్లంతో 2 months కూడా పనిచేయలేదు. దీనిలో నేను 18,000 రూపాయలు అయితే లాస్ అయ్యానండి. దీనికి ప్రాబ్లం వచ్చినా సరే మనకి వాళ్ళ నెంబర్ ఉంటుంది, ఆఫ్లైన్ నెంబర్, మనం కాల్ చేయొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఇక్కడైతే ఆ అవకాశం లేదు. వాళ్ళైతే అసలు మనకి రిప్లై కూడా ఇవ్వడం లేదు. అందువల్ల నేనేం చెప్తానంటే, ఆన్లైన్ కంటే ఆఫ్లైనే సేఫ్ అండి. మీకు అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా ఆఫ్లైన్ లోనే కొనండి. వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. 1 year వరకు అయితే మీకు సర్వీస్ అందిస్తారు. అందువల్ల నేనైతే ఆఫ్లైనే ప్రిఫర్ చేస్తానండి. అది ఏ కంపెనీ అన్నా కావచ్చు, ఎనీ కంపెనీ అండి. ఆ కంపెనీ ఈ కంపెనీ అని లేదు. మీకు ఏ ప్రొజెక్టర్ నచ్చితే ఆ ప్రొజెక్టర్ అయితే మీరు ఆఫ్లైన్ లో పర్చేజ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.